రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారు, ఇక్కడ ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతారు. ఇవాళ ప్రజాస్వామ్యంపై దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు బీజేపీ నాయకులు ఇవాళ నీట్ పరీక్ష పేపర్పై సమాధానం ఇవ్వకుండా ఇవాళ ప్రజలపై మీడియాపై దాడులు చేయడం అనేది సరైనది కాదుగా మేము భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మోడీ యొక్క పతనం ఖాయం, బీజేపీ పతనం ఖాయం దిశగా ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపైన లాఠీచార్జ్ చేయడం, ఇవాళ రాహుల్ గాంధీ గారి పైన లాఠీచార్జ్ చేయడం, ఇవాళ అరెస్ట్ చేయడం అనేది సిగ్గుచేటు. కాబట్టి ఇవాళ బీజేపీని వచ్చే ఎన్నికల్లో బొందబెట్టడం అనేది ఖాయం. కాబట్టి ఏది ఏమైనా నీట్ పరీక్షకు బీజేపీ బాధ్యత వహించాల్సిందే. నరేంద్ర మోడీ యువత క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీడియా ఉన్నటువంటి గాయపడినటువంటి ప్రవీణ్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మహేష్ గౌడ్ గారు, పిసిసి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి పరామర్శిస్తారు కూడా. థ్యాంక్ యూ. నేను కేంద్రంలో ఉన్న మంత్రులను అదేవిధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కూడా ఎంపీలను కూడా అడుగుతున్నా, మీ పిల్లలు ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాసిండ్రా? మీ ఫ్యామిలీలో ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాసిండ్రా? ఒక్కసారి ఆ ఫ్యామిలీలో అడగండి. మీ కార్యకర్తలలో ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళని అడగండి, ఆ బాధ ఏందో చెప్తారు. ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే ఒకవేళ ఎలక్షన్ బై ఎలక్షన్ అయితే ఎంత బాధ ఉంటుందో దానికన్నా ఎక్కువ బాధపడుతున్నారు ఆ పిల్లలు. ఆ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీలో ఉన్న పిల్లల్ని అడగండి. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతున్నా నేను, మీ పిల్లగాడికి ఇట్లా నీట్ రాస్తే నీకు అర్థమవుతుండే, మీ బిడ్డ నీట్ రాస్తే నీకు అర్థమవుతుండే ఆ బాధ ఏందో. మొన్న 600 మార్కులు వచ్చిన పిల్లలు ఈరోజు 138 మార్కులు వచ్చినాయి. ఒక్కసారి వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. ఏది ఏమున్నా ఖచ్చితంగా నీట్ విద్యార్థులే మిమ్మల్ని కూలుస్తారు రానున్న రోజులు. థ్యాంక్ యూ. యొక్క ప్రధాని అదేవిధంగా మీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర గారిని రాజీనామా చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది కనుక మీరు రేపటి నాడు ప్రజలకు ఏ విధంగా అభం శుభం తెలియనటువంటి ఈ యొక్క ప్రజలకు విద్యార్థులకు మీరు ఏ విధంగా మీ యొక్క విధానాల ద్వారా దగ్గరికి కావాలో చూడాలని కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. ఈరోజు అదేవిధంగా మా మీడియా ప్రతినిధి అయినటువంటి ప్రవీణ్ గారికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అంతేకాదు మన పార్టీ పక్షాన కూడా మేము ఆదుకుంటామని కూడా నేను మనవి చేస్తున్నాను.